హలో అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసు నేను ఎలా అయితే చేశానో అలాగా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. కంపల్సరీ మీ ఇంట్లో వాళ్ళు 100కి 100 మార్క్స్ కంపల్సరీ వేస్తారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే కేజీ చేపలు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ కేజీ చేపలలో ఉప్పు నిమ్మరసం వేసి బాగా కడుక్కున్నాను. అలా కడుక్కుంటేనే నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. కర్రీ వండుకున్న ఒక పాత్రను పెట్టుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 4 మీడియం సైజ్ టమాటాలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. టమాటా వేసిన వెంటనే టమాటా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వెంటనే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇంకా దగ్గరికి కాలేదన్నమాట. ఇంకా కొంచెం దగ్గరికి కావాలి టమాటా అనేది. చూడండి, ఇంకొంచెం ఉడికించుకుందాం మూత పెట్టి. ఇప్పుడు చూడండి, టమాటా అనేది ఇలా మెత్తగా అయ్యి దగ్గరికి కావాలన్నమాట. ఇది కరెక్ట్గా ఉడికినట్టు. ఇక్కడనే మంచి టమాటా బాగా ఉడికించుకుంటేనే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. ఇలా టమాటా బాగా ఉడికాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ముందే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చింతపులుసును ఇందులోకి వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, చిక్కటి చింతపులుసునే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, ఇలా మరగాలన్నమాట. చూడండి, ఇలా మరుగుతున్నప్పుడు మనం దీనిలోకి మీ టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1-2 టీ స్పూన్స్ వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న చేపలన్నిటిని కూడా వేసుకోవాలి. ఇలా చేపలన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, మనము గరిటె పెట్టకూడదు. చేపలు వేసిన తర్వాత ఇలా మనం చేతితోనే తిప్పాలన్నమాట. గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే చేప ముక్క అనేది చితికిపోతుంది. ఇలా 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇక్కడ మీడియం సైజు మామిడికాయ ముక్కలను వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత తగినంత నీళ్ళను వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. వాటర్ని వేసుకొని మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా అక్కడక్కడ బబుల్స్ వచ్చాయి చూడండి. ఈ టైంలో మనము ఒక 2 పచ్చిమిరపకాయలను సన్నగా పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, మెంతుల పొడి 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మనం ఇలా బాగా కలుపుకోవాలి. గరిటె అనేది పెట్టకూడదు. ఇలాగా మనం ఆ గిన్నెని కదిలించాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కదిలించాక మూత పెట్టి ఉడికించుకోవాలి. వెల్లుల్లిని తొడకలు తీసేసి దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి ముద్ద వేసుకొని వెల్లుల్లి పచ్చివాసన పోయేంతసేపు మనము ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి మనం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను యాడ్ చేసుకొని దింపేస్తే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చేపల పులుసు నేను చేసినట్టుగా మీరు కంపల్సరీ చేయండి. కన్ఫామ్గా మీకు 100కి 100 మార్క్స్ వస్తాయి. మరి ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.